హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన కీలక మెమో అయితే విడుదలైందండి ట్రెజరీ శాఖ నుండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి, ప్రతి సర్వీస్ పెన్షనర్‌కు లేదా ఫ్యామిలీ పెన్షనర్ తీసుకునే వారికి ఆర్థికంగా అండగా నిలవడానికి కరువు భత్యం డీఏ లేదా కరువు ఉపశమనం డీఆర్ అందిస్తోంది. సాధారణంగా విధుల్లో ఉన్న ఉద్యోగులకు దీనిని డిఆర్‌ఎస్ అలవెన్స్ అని పిలుస్తారు. అదే పదవీ విరమణ చేసిన వృద్ధులకైతే దీనిని డిఆర్‌ఎస్ రిలీఫ్ అని వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ మనం అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన నిబంధన ఒకటుంది. ఒక వ్యక్తికి డీఏ గాని లేదా డీఆర్ గాని కేవలం ఒక్క పెన్షన్ లేదా జీతం మీద మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక వ్యక్తికి ప్రభుత్వం నుండి 2 రకాల ఆదాయాలు వస్తున్నప్పటికీ కరువు భత్యం మాత్రం ఒక్కదానికే పరిమితం చెయ్యాలి అనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా సర్వీస్ పెన్షన్‌ల విషయంలో మనం చూసినట్లయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక వ్యక్తి తన సొంత ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి సర్వీస్ పెన్షన్ పొందుతూనే దురదృష్టవశాత్తు తన జీవిత భాగస్వామి స్పౌస్ మరణించటం వల్ల వారికి రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా పొందుతూ ఉంటారు. ఇలా చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఇక్కడ ఒక ముఖ్యమైన పరిపాలనాపరమైనటువంటి చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి ఎన్ని పెన్షన్‌లు తీసుకుంటున్నప్పటికీ డీఆర్ అనేది మాత్రము కేవలం ఒక్క పెన్షన్ మీద మాత్రమే తీసుకోవాలి. ఆహ్, ఒక తప్పనిసరి అని చెప్పేసి మ్యాండేటరీ రూల్ అయితే ఉంది. సాధారణంగా ఏ పెన్షన్ మీద ఎక్కువ డీఆర్ వస్తుందో దాన్ని కొనసాగించి రెండవ దాన్ని నిలిపివేస్తారు. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలోని కొన్ని చోట్ల సాంకేతిక కారణాలు లేదా డేటా ఎంట్రీ పొరపాట్ల వల్ల ఒకే వ్యక్తికి 2 పెన్షన్ల మీద కూడా విడివిడిగా డీఆర్ అందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమకు వచ్చే పెన్షన్ స్లిప్పులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల లేదా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాల వల్ల ఈ డబుల్ డీఆర్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పెన్షనర్లు తమకు వస్తున్నటువంటి అదనపు సొమ్మును గమనించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇది ఒకేసారి రికవరీ భారీ మొత్తంలో మారుతుందని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఈ యొక్క నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారు ఒక అత్యవసర మెమోనైతే విడుదల చేశారు. సో, ఈ మెమో నంబర్ పెన్షన్ అబ్ 2026 డేటెడ్ ఆన్ 23rd మే 2026 నాడు కాకినాడ జిల్లా ట్రెజరీ మరియు ఖాతాల శాఖ కార్యాలయం నుంచి ఈ యొక్క ఆదేశాలు వెలువడ్డాయి. దీనికి ప్రధాన ఆధారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ వారు మే 21న పంపినటువంటి ఈమెయిల్ సమాచారం. ఈ యొక్క మెమో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెజరీ అధికారులకు డబుల్ డీఆర్ కేసులను వెరిఫై చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఇన్‌స్ట్రక్షన్స్ జారీ అయ్యాయి. కాకినాడతో పాటుగా పిఠాపురం, పత్తిపాడు, తుని ఇటువంటి సబ్ ట్రెజరీ అధికారులు కూడా తమ పరిధిలోని పెన్షన్‌ల జాబితాను జల్లెడబట్టాలని ఆదేశించారు. ఈ మెమోలో పేర్కొన్న అతి ముఖ్యమైన 4 నిబంధనలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, ఎవరైనా పెన్షనరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండిటి మీద కరువు ఉపశమనం డీఆర్ పొందుతున్నట్లు తేలితే వారి అర్హతను వెంటనే రద్దు చేసి రెండో డీఆర్‌ను తక్షణమే నిలిపివేయాలి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు అదనంగా పొందినటువంటి ఆ డీఆర్ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో కాకుండా ఏక మొత్తంలో ఒకేసారిగా వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కఠినంగా ఆదేశించింది. అంటే వేల రూపాయల సొమ్మును ఒకే నెలలో పెన్షన్ నుంచి కోత విధించడం వల్ల వృద్ధులు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, కొంతమంది పెన్షనర్లు తమ సర్వీసు పెన్షన్‌ను ఒక ట్రెజరీలోను, ఫ్యామిలీ పెన్షన్‌ను మరొక జిల్లా లేదా వేరే ప్రాంతంలోని మరొక ట్రెజరీలోను డ్రా చేస్తూ ఉన్నారు. ఇలా వేర్వేరు చోట్ల పెన్షన్ తీసుకోవడం వల్ల సిస్టమ్ వీరిని గుర్తించలేకపోతుంది. అందుకే ఇకపై అటువంటి వారి అందరిని కూడా పెన్షన్‌లు కేవలం ఒక ట్రెజరీ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడి నుంచే ఏకీకృత చెల్లింపులు జరిగేలాగా చూడాలని అధికారులైతే సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది మరియు తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. ఇకపోతే మూడవది, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వ్యక్తుల
పెన్షన్‌లయినప్పటికీ ఆధార్ నంబరు, పాన్ కార్డ్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు సిస్టమ్‌లో తప్పుగా మ్యాపింగ్ అవ్వటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి అధికారులు సంబంధిత పెన్షనర్ల అసలైన పీపీఓ బుక్కులను మరియు ఒరిజినల్ రికార్డులను స్వయంగా తనిఖీ చేయాలి. ఆ తర్వాతే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైనటువంటి మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపోతే నాలుగో నిబంధన ప్రకారంగా ఈ తనిఖీలన్నీ పూర్తి చేసి తీసుకున్న చర్యల నివేదికను మే 31లోగా ఖచ్చితంగా కేంద్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. పెన్షనర్ల పెన్షనర్లైన మన సోదర మిత్రులు, బంధువులు మరియు వయసు రీత్యా ఇటువంటి సాంకేతిక విషయాలపై అవగాహన కలిగి ఉండకపోవచ్చు. అందుకే ఈ విషయాన్ని అందరికీ చేరవేయడం మన యొక్క కనీస బాధ్యత. ఎవరైనా తమ భార్య లేదా భర్త యొక్క ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నట్లయితే, అంటే తనకొచ్చే పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ గూడా పొందుతూ ఉంటే, వెంటనే వారి పే స్లిప్స్‌ని గూడా డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్నటువంటి డీఆర్ క్యాలిక్యులేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పే స్లిప్‌లో డీఆర్ ఎంత శాతం ఇస్తున్నారు? ఏ పెన్షన్ మీద ఎంత పడుతుంది? అనేది స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున 2 పెన్షన్‌ల మీద డబ్బులొస్తుంటే, వెంటనే ట్రెజరీ అధికారులను కలిసి స్వచ్ఛందంగా, అంటే మనకు మనమే వెళ్లి తెలియజేయడం ఉత్తమం. అలా కాకుండా ప్రభుత్వం గుర్తించి ఒకేసారి వేల రూపాయల బకాయిలను వసూలు చేస్తే మాత్రం ఈ వృద్ధాప్యంలో ఆర్థికంగా కృంగిపోయే ప్రమాదం ఉంది. సో, మన చుట్టూ ఉన్న పెన్షనర్లకు ఈ యొక్క విషయాన్ని వివరించి వారికి ఈ గండం నుండి తప్పిద్దాము. ఫ్రెండ్స్, ఒకే డీఆర్ నిబంధన ప్రకారంగా పెన్షనర్ కేవలం ఒక పెన్షన్ మీద మాత్రమే కరువు ఉపశమనం డీఆర్ పొందే అర్హత కలిగి ఉంటారు. ఇది ఎప్పటినుంచో ఉంది. ఇక రికవరీ విధానం, ఒకవేళ పొరపాటున డబుల్ డీఆర్ పొందిన వారి నుండి అదనపు సొమ్మును ప్రభుత్వం ఏకమొత్తంగా ఒకేసారి లంప్ సమ్ అమౌంట్‌ను వసూలు చేయాలని ఆదేశించింది. ట్రెజరీ ఏకీకరణ, 2 వేర్వేరు చోట్ల పెన్షన్‌లను డ్రా చేస్తున్న వారు వెంటనే వాటిని ఒకే ట్రెజరీ పరిధిలోకి మార్చుకోవాలి. డేటా సర్దిద్దుబాటు, ఆధార్, పాన్ మరియు బ్యాంకు వివరాల్లో లోపాలు ఉంటే పీపీఓ రికార్డుల ఆధారంగా సరిచేయబడుతుంది. డెడ్‌లైన్ మే 31 లోగా ఈ తనిఖీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డీటీఏ, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు గడువు అయితే విధించింది. పే స్లిప్స్ తనిఖీ, పెన్షనర్లు స్వచ్ఛందంగా తమ పే స్లిప్స్‌ను నిశితంగా పరిశీలించి డీఆర్ లెక్కింపుల్లో ఏమైనా పొరపాటు ఉంటే అప్రమత్తం అవ్వాలి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ చెల్లింపులో పారదర్శకత కోసం డీఆర్, డబుల్ డీఆర్ కేసులపై దృష్టి సారించింది. సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండూ పొందుతూ రెండిటి మీద కరువు భత్యం తీసుకుంటున్న వారిని గుర్తించి అదనపు చెల్లింపులను నిలిపివేయాలని మరియు గతంలో పొందినటువంటి సొమ్మును రికవరీ చేయాలి అని ట్రెజరీ అధికారులకు ఆదేశాలైతే జారీ చేసింది. పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ని సరిచేసుకొని సాంకేతిక లోపాలుంటే వెంటనే సరిచేయించుకోవాలని, తద్వారా భారీ ఆర్థిక రికవరీల నుండి తప్పించుకోవాలని జెప్పేసి ఈ యొక్క మెమో స్పష్టం చేస్తోంది.